నెక్స్ట్ మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, అట్లాగే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి తోటా త్రిమూర్తులు వైసీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇది వేగుళ్ళ జోగేశ్వరరావు లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి చేసి ఆయన గెలుపొందున్నారు. దాదాపు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి పైన. గతంలో వేగుళ్ళ జోగేశ్వరరావుకి 78,000 ఓట్లు వచ్చినాయి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి 67,000 ఓట్లు వచ్చాయి. అంటే 10,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు. గతంలో కూడా అక్కడ లీలాకృష్ణ, మండపేట లీలాకృష్ణ ఆయన జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే ఆయన 35,000 ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడ టీడీపీ జనసేన కనిస్తే 113,000 ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి, 45,000 పైన మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ లీలాకృష్ణ కూడా అవుట్ అండ్ అవుట్గా తెలుగుదేశం పార్టీకి వేగుళ్ళ జోగేశ్వరరావుకి పూర్తి మద్దతుగా నిలబడ్డారు. అంటే ఆ 35,000 ఓట్లు ఆయనకు మళ్ళీ అటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుపు దాదాపుగా కన్ఫర్మ్. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ తోట త్రిమూర్తులు రావడంతో కొంత క్యాస్ట్ ఓటు ఏమైనా చీల్చుకుంటాడా, ఆయనకు కొంత క్యాస్ట్లో అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్గా ఉండేటువంటి బలం కావచ్చు కొంత ఆయనకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది. అంటే మొన్న లాస్ట్ టైం శిరోముండనం కేసులో త్రిమూర్తులు గారి మీద దళితులందరూ ఈ రోజున వ్యతిరేకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదొకటి కనిపిస్తుంది. అంటే అది సుదీర్ఘ కాలం నుంచి నడుస్తోంది. మరి అట్లా అనుకుంటే ఆయన 2 సార్లు కూడా మరి గెలుస్తానే వస్తున్నాడు. బట్ ఇప్పుడు 2009, 2014, 2019 3 సార్లు వేగుళ్ళ జోగేశ్వరరావు గెలిచాడు. ఆయనకు ఒక బలమైనటువంటి ఇది ఉంటే కదా ఆయన గెలవగలిగేది. రామచంద్రాపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చారండి ఈసారి తీసుకొచ్చారు. బట్ ఆయన అయితే క్లియర్గా కనపడుతూ ఉంది, క్లియర్గా ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. బట్ తోట త్రిమూర్తులు క్యాండిడేట్ బలమైనటువంటి క్యాండిడేట్ కావడంతో, ఎమ్మెల్సీ కూడా చేశారు, బలమైనటువంటి వ్యక్తి కావడంతో కొంత క్యాస్ట్ ఓట్ని చీల్చుకోగలుగుతారేమో అనేటువంటిది మాత్రం అక్కడ ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక